మొన్ననైతే అయింది కదా పెహల్గాంది, అది మాత్రం ఎక్కువగా మెచ్చుకోదగిందమ్మా. అది మన దేశంలో ఉన్న ఆడపడుచుకు జరిగిన అన్యాయం ఎవరికి అలాగ అవ్వకూడదు. అంత దాన్ని కూడా కొంతమంది కొంచెం కూడా సింపతి చూపించకుండా వ్యతిరేకంగా మాట్లాడారు. అది మాత్రం చాలా బాధ అనిపించింది. తర్వాత హిందువులందరినీ ఏకం చేసిందంటే బీజేపీ పార్టీ. బీజేపీ లేదంటే ఈ రోజు ప్రపంచంలో మనం లేవు. అసలు ఎన్ని యుద్ధాలు అయ్యాయండి కాశ్మీర్లో, ఎప్పుడు చూసినా ఎన్కౌంటర్ అవుతూనే ఉండేది. కానీ మోడీ గారి తర్వాత ఇది రెండో దానికి కూడా సమాధానం చెప్పారు. ఫస్ట్ దానికి చెప్పారు, దీనికి రెండో దానికి కూడా చెప్పారు. ఇంకా ఎవరు మన దిక్కు చూడరు. ఏ కంట్రీ మనకు సపోర్ట్ చేసినా చేయకపోయినా ఓన్గా ఈ ఆపరేషన్ సింధూర్ పెట్టడం ఇది మాత్రం చాలా గ్రేట్. ఎందుకంటే ఆడవాళ్ళకి సింధూరం అంటే ఎంత ఇష్టమో, ఆ సింధూరమే పెట్టారో పేరంటే ఆడవాళ్ళని ఎంత ఎత్తినట్టు అనమాట. ఇది అందులో కూడా ఒక పైలట్ గా వెళ్ళినావిడ, ఒక మిలిటరీ ఒక ఆఫీసర్గా వెళ్ళినావిడ కూడా లేడీస్. అది మన పేరు నిలబెట్టిందంటే నిజం గ్రేట్. చాలా ఇష్టం అది. ఆయన ఉండడం వల్ల ఇదంతా జరిగింది. మూడో ప్రపంచ యుద్ధం చూస్తామో లేదో, రెండోది మనం చూడలేదు, ఒకటోది చూడలేదు, మూడోది చూసినట్టే అనమాట. మనం ఉండగా యుద్ధం చూసి మనమే గెలిచామంటే అది చాలా ఆనందం. మొత్తానికి మోదీ గారి పరిపాలన సూపర్ గా ఉంది. ప్రజలందరూ అతనికి మంచి మెజారిటీ ఇస్తారు. నెక్స్ట్ టైం కూడా మళ్ళీ మోడీ గారే వస్తారు.